నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో ఒక నిరీక్షణ ఉంది. ఈ మైదానంలో కూర్చున్న మీ జీవితంలో, వాక్యోపదేశం చేస్తున్న నా జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక నిరీక్షణ ఉంది. దేవుని కొరకు ఎంతగా నేను ప్రయాసపడినా, దేవుని కోసం ఎంతగా కష్టపడినా, నాకొక నిత్య రాజ్యం ఒకటి ఉంది. మహిమ కలిగిన దైవ రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యములో నేను స్వతంత్రిస్తానన్న ఆ ధైర్యము, విశ్వాసముతోనే ప్రతి క్రైస్తవుడు జీవిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రైస్తవ జీవితంలో నిరీక్షణ కలిగి దేవుని రాజ్యమును గురించి ఎదురు చూస్తున్న మీతోనే ఒక శుభవార్త చెబుతూ ఉన్నాను. ఈ లోకములో శ్రమలున్నాయి, బాధలున్నాయి, కన్నీళ్లున్నాయి. కానీ వీటన్నిటి మధ్య లోకాన్ని జయించిన యేసు మనతో ఉన్నాడు. హల్లెలూయా. లోకాన్ని జయించిన యేసు మనతో ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని జయించిన క్రీస్తు, సమస్తమును జయించిన క్రీస్తు. కన్నీరు లేని, వ్యాధులు లేని, బాధలు లేని, కష్టాలు లేని మహా గొప్ప దేవుని రాజ్యాన్ని నీ కొరకు, నా కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. మహిమ కలిగిన రారాజుగా మన కొరకు ఆ నిత్య రాజ్యాన్ని ఏర్పరిచి ఉన్నాడు. ఆ మహా గొప్ప దేవుడు అన్నాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను, ఆలస్యము చెయ్యను, ఇంకా ఆలస్యము చేయను. నా ప్రజలు కన్నీళ్లు విడిచింది చాలు. ఈ భూమి యందు జీవించినంత కాలం ఎంతో వేదనలు, కన్నీళ్లు, శ్రమలు, అయ్యో కన్నీళ్ల మధ్య, వేదనల మధ్య నలిగిపోయి ఇప్పటి వరకు జీవించింది చాలు. నా ప్రజల కొరకు, నా ప్రజల విశ్రాంతి కొరకు, వారు నివసించుటకై నా నిత్య రాజ్యముల వారి కొరకు మహిమ కలిగిన స్థలాన్ని నేను ఏర్పాటు చేశానని చెప్పిన దేవుడు మన కొరకు నిత్య రాజ్యాన్ని మహిమగా, ఆశీర్వాదకరంగా సిద్ధం చేసి ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానన్న యేసు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆలస్యం చేయడు, త్వరగా రాబోతున్నాడు. యేసు త్వరగా రాబోతున్నాడు. నిన్ను, నన్ను ఆయన నిత్య రాజ్యంలో చేర్చడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. నిత్యముగా ఆయన నిత్య రాజ్యంలో మనల్ని ప్రవేశింపజేయడానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ నిత్య రాజ్యంలో మనకు కలుగు బహుమానం కొరకే ప్రతి దైవజనుడు కూడా వారి యొక్క ప్రాణాలు సహితం దేవుని కొరకు పెట్టాడు. బైబిల్ గ్రంథములో నాకు ఆశ్చర్యం కలిగింపజేసిన కార్యం, మోషే లాంటి వారు ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని ఒప్పుకొనక దేవుని యొక్క ప్రజలతో కూడా నిందలు, శ్రమలు అనుభవిస్తూ, ఎంతటి బాధలను అనుభవిస్తూ, నా ప్రజల కోసం నేను ఎంత శ్రమలను అనుభవిస్తానని అల్పకాలపు ఈ లోక భోగ ఆశల కన్నా దేవుని ప్రజలతో కూడా నడిచే, దేవుని ప్రజలతో కూడా అనుభవించే ఆ శ్రమల మధ్య నాకు కలగబోతున్న ఆ బహుమానం వైపు నా కను దృష్టి పెట్టి ఉన్నానని చెప్పిన మహావీరుడు మోషే. చప్పట్లు కొట్టి దేవుడు మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో మరలా మనం చూస్తూ ఉన్నాం, పౌలనే భక్తుని గురించి చెప్పబడుతూ ఉంది, క్రీస్తు యేసునందు దేవుని యొక్క ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమతి కొరకు నేను దృష్టించి ఉన్నాను. వెనుకున్న బట్టి మరచి ముందు నా కొరకై దేవాది దేవుడు ఉంచున్న ఆ బహుమతి కొరకు వేదన పడుచు ఉన్నాను. ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా సరే, చిత్రహింసలు పెట్టినా సరే, చెరసాల్లో పెట్టినా సరే, కొరడాలతో కొట్టినా సరే, నన్ను చంపినా సరే, నా దృష్టి నాకు కలగబోవు బహుమతి మీద ఉంది. చప్పట్లు కొట్టి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి దైవజనుడికి యేసయ్య నామములో చెబుతూ ఉన్నాను, ప్రతి క్రైస్తవుడికి యేసయ్య నామములో చెబుతున్నాను, ఈ భూమి యందు ఎన్ని శ్రమలు అనుభవించినా, ఎన్ని కష్టాలు అనుభవించినా అది ఈ లోకం కొరకు కాదు, అది నిత్య రాజ్యము కొరకు, ఆ మహారాజ్యములో మన కొరకు ఇవ్వబడుతున్న బహుమతి కొరకు, బహుమతి కొరకు. బైబిల్లోనే నన్ను ఆశ్చర్యపరిచిన ఒక కార్యం ఉంది, నా గుండెలను బద్దలు చేసిన ఒక కార్యం ఉంది. స్టీఫెన్ అనే దైవజనుడు
దేవుని చేత ఎన్నుకొనబడి అభిషేకించబడి దేవుని ఆత్మపూరుడై దేవుని జ్ఞానము పొందిన ఒక వ్యక్తి, దేవుని చేత మహత్కార్యములు జరిగించిన ఒక వ్యక్తి, దైవజనుడుగా పేరుగాంచిన ఒక వ్యక్తి స్టెఫాన్. ఆ యొక్క స్టెఫాన్ని ప్రజలంతా చుట్టుముట్టి రాళ్లతో కొడుతూ ఉంటే, ప్రజలంతా చుట్టుముట్టి యేసు నామాన్ని ఉచ్చరింపకూడదు, యేసు అనే నామాన్ని నీ ఉచ్చరింపకూడదని చెప్పి చుట్టుముట్టిన ప్రజలు రాళ్లతో కొడుతూ ఉంటే ఒక అద్భుతమైన దర్శనాన్ని చూస్తున్నాడు. అపోస్తల గ్రంథములో ఉంటుంది. ఎంత ఆశ్చర్యకరంగా అంటే అద్భుతమైన దర్శనం చూస్తూ, ఇదిగో తండ్రి కుడి పార్శ్వమున నా యేసుక్రీస్తు లేచి నిలువబడి ఆయన నన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు కొట్టే ఒక్కొక్క రాయితీ దెబ్బలు, మీరు పెట్టే ఒక్కొక్క దెబ్బలు, ఒక్కొక్క కార్యాలు, నా రక్తం చిందిస్తూ ఉన్నా సరే, నా ప్రాణం పోతూ ఉన్నా సరే, అన్ని శ్రమల మధ్య కూడా నేను ఈ దెబ్బలు నేను చూడడం లేదు. నన్ను హింసిస్తున్న ఈ దెబ్బలు, ఈ వేదనలు నేను చూడడం లేదు. నాకు ఒక దర్శనం కలుగుతుంది. ఆ దర్శనములు, ఆ పరలోక రాజ్యములు నా యేసయ్య నా కోసం లేచి నిలవబడి నన్ను ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములు మీరు గమనించారంటే పరలోక రాజ్యంలో తండ్రి కుడి పార్శ్వమున యేసు ప్రభు కూర్చొని ఉంటాడు. ఏంటి? తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉంటాడు. కానీ అపోస్తల గ్రంథం 7వ అధ్యాయంలో చెప్పబడుతుంది, ఈ యొక్క స్టెఫాన్ అంటాడు, అయితే నా యేసయ్య లేచి నిలువబడి ఉండుట నేను చూచుచున్నానన్నాడు చప్పట్లు కొట్టి. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, నాకు ఆశ్చర్యం కలిగించిన కార్యం, నా గుండెల్ని బద్దలు చేసిన కార్యం ఏంటో తెలుసా? సర్వ సృష్టికర్త అయిన యేసు, సర్వాన్ని సృష్టించిన దైవం సాధారణమైన ఒక సేవకుడు కొరకు సింహాసనం నుండి లేచి నిలువబడి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణంగా ఒక వ్యక్తి, మనందరిలో ఒక వ్యక్తి ఎవరైనా కావచ్చు, మన కొరకు ఒక ప్రెసిడెంట్ లేచి నిలబడతాడా? ఒక ఎమ్మెల్యే మనం వెళ్తూ ఉంటే లేచి నిలబడతాడా? చెప్పండి. ఒక మంత్రి మనం వెళ్తుంటే లేచి నిలబడతాడా? మనం వెళ్తుంటే ముఖ్యమంత్రి లేచి నిలబడతాడా? ప్రధానమంత్రి లేచి నిలబడతాడా? కానీ నీకు నాకు ఎంత గౌరవిస్తున్నాడంటే నా యేసయ్య, నా బిడ్డ నా రాజ్యానికి వస్తున్నాడని చెప్పి సర్వాన్ని సృష్టించిన దైవం ఆయనే లేచి నిలవబడి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. రా నా ప్రియదాసుడా, నా రాజ్యములో విశ్రాంతి తీసుకుందు రా అని చెప్పి ప్రేమతో ఆహ్వానించి ఒక గొప్ప దేవుడయ్యా. ఆ నిత్య రాజ్యంలో మన కొరకు లేచి నిలువబడి ఆహ్వానించి మన శ్రమలు, బాధలు, కన్నీళ్లకు తగిన ప్రతిఫలంగా ఆ నిత్య రాజ్యం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా అంశం దేవుని రాజ్యం. ఈ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దేవుని రాజ్యం కొరకైన కార్యం ఏంటి? దేవాది దేవుడు ఎలా రాబోతున్నాడు? దైవ రాజ్యంలో ఏం జరుగుతుంది? అక్కడ జరిగే కార్యాలేంటి అని చెప్పి 3 కార్యాలు బైబిల్లో నుండి మీకు చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఎవరు మీరు చదవనవసరం లేదు, మనందరికీ తెలిసిన సంభవమే. మత్తయి సువార్తలో 25వ అధ్యాయమందు 3 ఉపమానములు ఉన్నాయి. మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 3 ఉపమానములు ఉన్నాయి. ఒక్కొక్క ఉపమానమును గురించి వివరించి మీ కొరకు ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. నా ప్రియ సహోదరి సహోదరుడా, మొదటి ఉపమానంగా చెప్పబడుతుంది పరలోక రాజ్యమును గూర్చిన కార్యమును గూర్చి దేవాది దేవుడు రాస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలు పోలి ఉన్నది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. పెండ్లి కుమారుడు రాబోతున్నాడు, యేసు మహారాజు రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికై 10 మంది కన్యకలు పోలి ఉన్నదంట పరలోక రాజ్యం. ఈ
ఈ 10 మంది కన్యకుల గురించి మనం 10 సార్లు మనం విని ఉంటాం. కానీ ఈరోజు ఒక వ్యత్యాస కోణంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ 10 మంది కన్యకులు గురించి బుద్ధి లేని వాళ్ళు 5 మంది, బుద్ధి గలవారు 5 మంది చెప్పి మనం అనేక సందర్భాలు విని ఉన్నాం. కానీ ఈ కన్యకులు కూర్చిన కార్యమైన ఈ ఉపమానంలో చాలా ప్రాముఖ్యమైన వాక్యం 10వ వాక్యంలో ఉంటుంది. 5 మంది మాత్రమే సిద్ధపాటు కలిగిన వ్యక్తులు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి, రాజైన యేసురాజును ఎదుర్కోవడానికి పెళ్లి కుమారుని దర్శించిన 5 మంది మాత్రమే సిద్ధపడ్డారు. మిగిలిన 5 మంది సిద్ధపాటు లేదు, సిద్ధపాటు లేదు. నా ప్రియ సంగమా, ఈ మైదానంలో కూర్చుని ఉన్న నా ప్రియ క్రైస్తవుడా, నా రాజైన యేసు త్వరగా రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా రాబోతున్నానన్న యేసు ఆయన ఆలస్యము చేయడు. ఆయన రాకడ అతి త్వరలోనే ఉంది. మీరు అనుకుంటూ ఉన్నారు యేసయ్య రాకడా 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 అంటూ ఉన్నారే, ఎప్పుడయ్యా వస్తారని చెప్పి. నా ప్రియ జనమా, కంటికి కనబడిన ఒక సూక్ష్మ క్రిమి, కరోనా అనే ఒక సూక్ష్మ క్రిమి యేసు రాకడను కూర్చి చెప్పి వెళ్ళిందా? ఇంకా ఉందా? ఇంకను రుచి చూపిస్తూనే ఉంది. ఈ ప్రపంచానికి యేసయ్య రాకడను గురించి చూపిస్తూనే ఉంది. ప్రపంచమా మారు మనస్సు పొందు, ఇంకా అలక్ష్యము చేయబాకు. ఇంకను నువ్వు సిద్ధపాటు లేకుండా ఇంకా ఎంతకాలం ఇలానే జీవిస్తూ ఉంటావు. జనమా, నా సంగమా, నీతోనే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. కంటికి కనబడిన ఒక వైరస్ దేవుని రాజ్యాన్ని గూర్చి, దేవుని రాకడ గూర్చి చెబుతూ ఉంది. ఆయన రాకడ లేట్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావు. ఆయన రాకడ అతి త్వరలోనే ఉండబోతుంది. దేవుని యొక్క రాకడకు గల సూచనలను గూర్చి బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత్యకాలంలో భయంకరమైన తెగుళ్ళు, భయంకరమైన రోగాలు ఈ భూమి మీద వస్తాయని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ రోజు ఇక్కడ కూర్చొని ఉన్నావే, ఒక్కసారి ఆలోచన చేయి. ఏ రోజైనా మన భారతదేశంలో లాక్డౌన్ అనే మాటను విన్నావా? ఒక్కొక్క వీధుల్లో, ఒక్కొక్క బజార్లో, రైల్వే స్టేషన్లు, పోలీస్ స్టేషన్లు, ప్రతి స్టేషన్లు, హాస్పిటల్లు, ప్రతి ఒక్కటి లాక్డౌన్ అని చెప్పి ప్రపంచమే అల్లకల్లోలం అవడానికి కారణం యేసయ్య రాకడ ఇలానే ఉండబోతుందని చెప్పి ఇది ఒక సూచనగానే దేవుడు చూపించాడు. ఆ రోజుల్లో మాస్క్ వేసుకొని ఒక్కరు అట్లా వెళ్తూ ఉంటే వీడికి పిచ్చా వీడికి అని అంటారు. కానీ ఈరోజు మాస్క్ లేకపోతే వీడికి పిచ్చా అని అనిపిస్తుంది. కారణం మాస్కులు అనేది ఈరోజు చాలా మందికి మారిపోయాయి. వై? మాస్క్ అంటే ఏమిటో తెలియని వ్యక్తులు కూడా ముఖానికి, కాళ్ళకు, చేతులకు తగిలించుకుని తిరుగుతూ ఉన్నారు. వై? యేసయ్య రాకడ అతి త్వరలోనే ఉంది. చూపించింది జస్ట్ శాంపుల్. మీరు అనుకుంటున్నారు ఇంకా ఆలస్యం అవుతుందని. నో, యేసయ్య రాకడ అతి త్వరలోనే ఉండబోతుంది. రైల్వే స్టేషన్లు, ట్రైన్స్ అన్ని స్టాప్ అయ్యాయి, ప్రతి బస్సు స్టాప్ అయ్యాయి, ప్రతి క్రైస్తవుడు ఆలయాలు మూతవేయబడ్డాయి, ఇళ్లలో ప్రార్థనలు కూడా జరగలేని పరిస్థితులు. అయ్యా, ఒక్కొక్కరు వేదనకరమైన పరిస్థితుల్లో ఈ ప్రపంచమే అల్లాడిందే. యేసయ్య రాకడ ఇంకా లేట్ అవుతుంది నువ్వు అనుకుంటున్నావు. అతి త్వరలోనే ఆయన రాకడుంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, రష్యా ఉక్రెయిన్ మధ్య ఇంకనూ యుద్ధం జరుగుతూనే ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణం లేదు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, అంత్యకాలంలో దేశాలకి మధ్య యుద్ధాలు, దేశాల మధ్య భయంకరమైన యుద్ధాలు ఈ రోజుకి జరుగుతూనే ఉన్నాయి. ఇస్రాయేల్ దేశానికి, గాజా దేశానికి మధ్య ఈ రోజుకి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. వై? దేశానికి సమాధానం లేదు. కారణం, నా దేవుని వాక్యం సెలవిస్తుంది, అంత్యకాలంలో దేశానికి విరోధంగా దేశం, రాజ్యానికి విరోధంగా రాజ్యం లేస్తుంది, యుద్ధాలు జరుగుతాయి. ఇది నా దేవుని వాక్యం చెబుతూ ఉన్న మహిమ కలిగిన వాక్కు, ఆయన రాకడకైన వాక్కు. మీరు అనుకోవచ్చు ఇంకా ఆలస్యం అవుతుందని. నో, ఆలస్యం నువ్వు అనుకుంటున్నావు.
ఇక ఏ క్షణంలోనైనా యేసయ్య రాకడ రాబోతుంది. అందుకే నిదర్శనంగా ఈరోజు మీరు గమనించారంటే మానవుడి యొక్క మైండ్, ఆ యొక్క మైండ్ తల భాగంలో మెదడులో చిప్పు పెడుతున్నారు, తెలుసా మీకు? దాని కొరకైన గవర్నమెంట్ అంగీకారం కూడా ఇచ్చేసింది. మానవుని యొక్క జీవిత చరిత్రని, మానవుని భూమిపైన అతి విజ్ఞానంలోకి తీసుకువెళ్తూ ఉంది. చిప్పు కూడా ఇప్పుడు తల మెదడు భాగంలో పెడుతూ ఉన్నారు. మానవుని యొక్క జ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి, ప్రపంచాన్ని లోపలకు చూడడానికి పలు రకాల కార్యాలు సాతానుడు చేస్తూనే ఉన్నాడు. పలు రకాల కార్యాలు భూమి మీద జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ దేనికి సూచన తెలుసా? నా యేసయ్య రాబోతున్నాడు, నా యేసయ్య రాబోతున్నాడు, నా యేసయ్య రాబోతున్నాడు. నా ప్రియ సంగమా, ఆర్ యు రెడీ? రారాజు రాబోతున్నాడే, నీవు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు సంఘాల్లో వేదనకరమైన కార్యం ఏంటో తెలుసా? సంఘాల్లో ఈరోజు వేదన కార్యాలు ఏంటో తెలుసా? దేవుని రాకను గూర్చిన కార్యాన్ని మర్చిపోయారు. దేవుని రాకను గూర్చిన సత్యాలు మర్చిపోయారు. దేవుని రాకను గూర్చిన భయం లేదు. ఇష్టానుసారమైన జీవితం, ఇష్టానుసారమైన క్రైస్తవ జీవితాన్ని జీవించుకుంటూ, ఇంకా ఏముందిలే 4 పాటలు పాడుకుంటూ, మంచిగా ఆరాధన చేసుకుంటూ, ఇంకా ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అనుకుంటున్నారు. కానీ చాలా మందికి అర్థం కాల, యేసయ్య రాకడ అతి త్వరలో ఉంది. సంగమా, ఇది నిద్రపోయే సమయం కాదు, యేసయ్య రాకడ సమయం. సిద్ధపాటు కలిగిన వాళ్ళు మాత్రమే ఆయనతో కూడా నిత్య రాజ్యానికి చేరగలుగుతారే తప్ప, నేను ఇల్లు కొనుక్కుంటాను, కారు కొంటాను, బంగ్లా కొట్టాను, అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్ని కావాలి, ఈ లోకంలో నాకు అన్ని కావాలి, నాకు అన్ని కావాలి, పదవి కావాలి, పదవి కాంక్ష కావాలి, డబ్బు కావాలి, బంగ్లాలు, కార్లు అన్ని కావాలని నువ్వు అనుకుంటున్నావు. ఈ భూమి కావాలని కోరుకుంటుంది. యేసయ్య రాబోతున్నాడు. చాలా మంది క్రైస్తవుడా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. పెళ్లి కుమారుడు ఇంకా ఆలస్యం చేయడు. ఇది చివరి కాలం. ఆయన రాకడ సూచనలన్నీ జరిగిపోయాయి. ఆయన సువార్త భూమి అంతా కూడా వ్యాపిస్తూ ఉంది. ఇక పైన ఆయన రాకడ ఎట్టి పరిస్థితులు ఆలస్యం కాదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆలస్యం చేయడు. కానీ ఆయన దర్శించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? పెళ్లి కుమారుడు రాబోతున్నాడే, ఎవరు ఆయన ఎదుర్కోగలరు? సిద్ధపాటు కలిగిన వాళ్ళు. ఎవరయ్యా సిద్ధపాటు కలిగిన వాళ్ళు? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యంలో చెప్పబడుతూ ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని చూడలేరు. చప్పట్లు కొట్టి ఎవరు ఆయన ఎదుర్కోగలరు? సిద్ధపడిన సంఘం ఎవరు? ఏ సంఘం ఆయన ఎదుర్కొంటుంది? ఈరోజు చాలా మంది అనుకుంటున్నారు, మా సంఘం ఆయన ఎదుర్కొంటుంది, పొలాల సంఘాలన్నీ దేవుని రాజ్యాలకు వెళ్ళవని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ సంఘమైనా పర్వాలేదు, నువ్వు ఏ క్రైస్తవుడు ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, కానీ పరిశుద్ధత లేకపోతే, హృదయంలో శుద్ధి లేకపోతే ఆయన నువ్వు ఎదుర్కోలేవు. హృదయ శుద్ధి కలిగి ఉండాలి. ఆయన రాకడ యందు మన ఆత్మ, జీవం, శరీరం నిందారహితంగా ఉండువాడే ఆయన దర్శించగలడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. దేవుని యొక్క నామములో చెబుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవం ఈరోజు నిద్రపోతుంది. ఎలా నిద్రపోతుందో తెలుసా? లోకపరంగా నిద్రపోతుంది. ఏముందులే, తిందము, త్రాగుదము, అన్నీ కుందము, అన్నీ చేస్తాము, కానీ రారాజు వస్తున్నాడన్న విషయాన్ని మర్చిపోయింది. దేవుని యొక్క రాకడను గూర్చిన భయం లేకుండా పోయింది. అందుకే ఈరోజు క్రైస్తవుల్లో భయంలే, దేవుని గురించిన భయంలే, పరిశుద్ధతను గురించిన భయంలే.
జరిగిన యథార్థమైన సంభవాన్ని వేదనతో చెబుతూ ఉన్నాను. నాకు తెలిసిన ఒక అద్భుతమైన ఒక సేవకురాలు, ఆమె నిజంగానే ఒక పెంతెకోస్తు సంఘంలో ఒక అద్భుతమైన పరిచయం చేస్తున్నారు. వారి సంఘానికి నేను 2-3 సార్లు వెళ్ళున్నాను, వాక్య సందేశం ఇచ్చున్నాను. ఆ సహోదరి ఎలా తెలుసా, ఊరికే జస్ట్ నిలబడి చూస్తూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, వెంటనే ప్రవచనం చెప్తుంది. ఎవరికైనా ప్రవచనం చెప్తుంది, అద్భుతంగా ప్రవచనాలు చెప్తూ ఉంటుంది. ఇలాంటి ఒక సహోదరి, అందరూ ఆశ్చర్యపోతారు, ఇంత మంచి ఒక ప్రవక్త అని చెప్పి. వారి సంఘములో ఒక అద్భుతమైన ఒక కుటుంబం బ్యాంక్లో పనిచేస్తున్నారు. వాళ్ళు ఆ ప్రాంతం నుండి వారికి ట్రాన్స్ఫర్ వచ్చింది, వేరొక పట్టణానికి ట్రాన్స్ఫర్ వచ్చింది. అలా ట్రాన్స్ఫర్ అవడంతో వాళ్ళు వేరే పట్టణంలో వాళ్ళు రెంట్ హౌస్లో వాళ్ళు ఉంటున్నారు. ఓ రోజు ఈ పాస్టర్ గారి యొక్క ఈ సహోదరి యొక్క పాస్టమ్మ గారు మిమ్మల్ని కలిసి మీ కొరకు ప్రార్థన చేసి వస్తామని చెప్పి ఆ యొక్క పట్టణానికి వచ్చారు. జరిగిన కార్యమండి, కింద చూస్తే షాపింగ్ మాల్ ఉంటుంది, పైన మెత్త పైన వారి యొక్క ఇల్లు ఉంటుంది. వెంటనే వీళ్ళు ఆప్యంగా ప్రేమగా పాస్టమ్మ కదా అని చెప్పి తీసుకొని ప్రేమగా ఆహ్వానించి ఆ యొక్క మెత్తపైకి తీసుకెళ్లారు, వారి ఇంటికి తీసుకువెళ్లారు. ఇల్లంతా చూశారు, బాగుందని చెప్పి. కింద షాపింగ్ మాల్ ఉందే, ఏంటి అదని చెప్పి అడిగింది ఈ పాస్టమ్మ గారు. వెంటనే అక్కడ ఉన్న ఆ విశ్వాసి చెప్పారు, అది అమెజాన్ షాప్. అది అమెజాన్లో చాలా మంది రిటర్న్ ఇస్తూ ఉంటారు వస్తువులు. అలా రిటర్న్ ఇచ్చిన వస్తువుల్ని ఈ యొక్క షాపింగ్ మాల్లో చాలా తక్కువ రేటుకి అమ్మేస్తాడు. అలాంటి ఒక షాపింగ్ మాల్ అని చెప్పి అన్నారు. అలా అయితే కొన్ని వస్తువులు నేను తీసుకోవాలని చెప్పి అన్నది. దానికే ఉంది పాస్టమ్మ గారు, రండి అని చెప్పి వెంటనే దిగి వచ్చారు. ఆ షాప్ అతనితో వాళ్ళకు బాగా పరిచయం కాబట్టి వాళ్ళతో చెప్పారు, వీళ్ళు మా పాస్టమ్మ గారు, వీళ్ళకు ఏం కావాలి అన్నీ ఇవ్వండి అని చెప్పి వీళ్ళు చూపించి వెళ్ళిపోయారు. చెప్పి మాట్లాడి ఈమె వెళ్ళింది, లోపలికి వెళ్ళింది, అన్నీ చూసింది, అన్నీ చూస్తూ ఉంది. వీళ్ళు అనుకున్నారు వాళ్ళు తెలిసిన వ్యక్తులు కాబట్టి ఎక్కువగా ప్రొటెక్షన్ ఏం పెట్టలేదు. సాధారణంగా వాళ్ళు ఆ యొక్క క్యాషియర్ కౌంటింగ్లో మాత్రమే ఉన్నారు. ఈమె వచ్చింది, కొంతసేపు అంతా ఉండి ఆ తర్వాత నేను మరలా వస్తాను బ్రదర్ అని చెప్పి వెళ్ళిపోయింది. ఏమీ తీసుకోలేదు, వెళ్ళిపోయింది. సరే ఏం తీసుకోలేదు, వెళ్ళిపోయింది అని చెప్పి వెళ్ళి చూశారు. పైకి వెళ్ళింది. విచిత్రం ఏంటి తెలుసా, ఏమీ తీసుకోలేదని చెప్పిన ఈమె శారీ క్రింద బ్యాగులు దాచిపెట్టేసింది. శారీ క్రింద బ్యాగులు దాచిపెట్టి వాటిని తీసుకెళ్ళి ఇంట్లో పైన వెళ్ళి వాటిని దాచిపెట్టి మరలా కిందకు వచ్చింది. మరలా కిందకు వచ్చేటప్పుడు చెప్పులు లేకుండా వచ్చింది. మరలా అన్నీ చూసింది. అన్నీ చూసి 2 చెప్పులు, ఒక జత చెప్పులు కాలుకు వేస్తుంది. వెంటనే అలానే మరలా వస్తానని చెప్పి వచ్చేసింది. ఈ షాప్ వాళ్ళకి అర్థం కాలేదు, ఏంటి ఈమె పైకి వెళ్తుంది వస్తుంది, ఏంటి ఏమి తీసుకోవడం లేదు, మరలా వస్తానంటుంది, ఏంటి కార్యం అర్థం కాలేదు. మరలా 3వసారి వచ్చింది. వచ్చినప్పుడు సీసీ కెమెరాలు అంతా చూస్తున్నాడు ఇతను. అన్నీ చూస్తున్నప్పుడు ఈమె ఏమేమి ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుందో, దొంగతనం చేస్తుందో అన్ని సీసీ కెమెరాలో ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు యేసుక్రీస్తు నామములో చెబుతున్నాడు, పేరుకు పరిచయం చేస్తున్న వాళ్ళు, పేరుకు పరిశుద్ధం అని చెప్పి ఈరోజు చెప్పుకుంటున్న అనేక క్రైస్తవ సంఘాల్లో అనేకుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఎవరు నన్ను చూడలేదని చెప్పి ఇష్టానుసారంగా దొంగతనాలు చేసుకుంటున్నారు. వీళ్ళు అనుకుంటున్నారు ఈ భూమికైన కార్యాల నిమిత్తం, ఈ భూమికైన కార్యాల కోసం దొంగతనాలు చేసి ఎవరు నన్ను చూడలేదని. సీసీ కెమెరాలో ఆ వ్యక్తే పసిగట్టాడంటే పరలోక రాజ్యంలో నా దేవుడు పసిగడతాడా? పసిగట్టడా? చెప్పండి. హల్లెలూయా. నా ప్రియ సహోదరుడా, చాలా మంది అనుకుంటున్నారు నేను చేసే దొంగతనాలు, నేను చేసే పాడు పనులు, నేను చేసే కార్యాలు ఎవరు చూస్తారులే అనుకుంటున్నారు. కానీ నా దేవుడు ప్రతిదీ కూడా చూస్తున్నాడు. పరిశుద్ధుడైన నా రాజు పరిశుద్ధుడిగా వస్తున్నారే, పరిశుద్ధ దేవదూతలతో కూడా ఆయన వస్తున్నారే. ఆయన ఎవరు ఎదుర్కొంటున్నారు? ఆయన ఎవరైనా ఎదుర్కొంటారు. ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించే వాళ్ళే ఆయన ఎదుర్కోగలరు. చప్పట్లు కొట్టరా? హల్లెలూయా.
హల్లెలూయా. దొంగతనాలు చేస్తూ, ఇష్టానుసారమైన జీవితాలు చేస్తూ, ఇతరుల్ని మోసం చేస్తూ, ఇష్టానుసారంగా జీవిస్తూ, డబ్బులను కొల్లగొట్టుకుంటూ, మోసాలు చేసి ఇతరుల్ని కొల్లగొట్టుకుంటూ, నేను పరిశుద్ధనే చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. హలో, బుద్ధి లేని 5 మంది కన్యకులు ఏ విధంగా చెయ్యి విడవబడ్డారు, అదేలాగా నీ జీవితం చెయ్యి విడవబడుతుంది. జాగ్రత్త. నువ్వు అనుకుంటున్నావు నేను తప్పించుకుంటానులే, ఎవరు నన్ను చూడలేని చెప్పి, నేను ఎంతగా సేవ చేస్తున్నాను, నేను ఎంతగా ప్రార్థనకి వెళ్తున్నాను, ఎవరు నన్ను పట్టించుకోలే నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు నిన్ను విడవడు. హృదయ అంతరంగాలు చూసే దేవుడు, నీ హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా చూస్తున్న దేవుడు. ఆయన నీ జీవితాన్ని బట్టబయలు చేసే రోజు. జాగ్రత్త. ఆయన రాకడను ఎవరయ్యా ఎదుర్కోగలరు? పరిశుద్ధం కలిగిన వాళ్ళు, సిద్ధపాటు కలిగిన వాళ్ళు. ఎవరయ్యా సిద్ధపాటు కలిగిన వాళ్ళు? పరిశుద్ధం. కంటి చూపులో పరిశుద్ధం, మాట్లాడే ప్రతి మాటలో పరిశుద్ధం, చేసే పనిలో పరిశుద్ధం, పరిచర్యలో పరిశుద్ధం, మనం చేసే ఉద్యోగంలో పరిశుద్ధం, మనం చేసే ప్రతి కార్యంలో పరిశుద్ధం 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 అని తప్పించే వ్యక్తి దేవుని రాజ్యంలో చేరుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవడు పడితే ఆ రాజ్యంలో చేరడానికి అది ఏమైనా సాధారణమైన రాజ్యం అనుకుంటున్నారా? పరలోక రాజ్యం, పరిశుద్ధుడైన నా దేవుడు నివసిస్తున్న మహా గొప్ప రాజ్యం. ఆ పరిశుద్ధ రాజ్యంలో పరిశుద్ధులకు మాత్రమే చోటు. చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతుంది, యేసుక్రీస్తు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు దేవుని ఎడల మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి. హృదయ శుద్ధి గలవాడే దేవుడు చూస్తాడు. హృదయంలో శుద్ధి లేకుండా, పరిశుద్ధం లేకుండా పరిశుద్ధుడైన యేసును చూడలేరు. బీడి సిగరెట్లు తాగేవాడు, మద్యపానం తాగేవాడు, వ్యభిచారులు, ద్రోహులు, లంచగొండులు దేవుని చూడలేరు, ఆ రాజ్యాన్ని చేరలేరు. రాత్రి దేవుడు, ఈ 3వ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు చేస్తున్న పనులు, ఉద్యోగాల్లో పరిశుద్ధత ఉండాలి. మీరు చేస్తున్న వ్యాపారంలో పరిశుద్ధత ఉండాలి. మీరు చేస్తున్న సమస్త కార్యాల్లో పరిశుద్ధత ఉండాలి. దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. మీ జీవితంలో పరిశుద్ధత ఉందా? పరిశుద్ధత ఉందా? హృదయంలో దొంగతనాలు, హృదయంలో వేశ్యతనాలు, హృదయంలో లోభత్వం, జారత్వం, మోసం, కుట్రలు, కుతంత్రాలు, ఎవరిని ఎలా మోసం చేద్దామా, ఎవరిని ఎలా ఎలా నాశనం చేద్దామని చెప్పి ఇలాంటి బుద్ధులు హృదయంలో పెట్టుకుని నేను పరిశుద్ధిని నువ్వు అనుకుంటున్నావు. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. జాగ్రత్త. పరిశుద్ధత అంటే నువ్వేమనుకుంటున్నావేమో నాకు తెలియదు. నా దేవుడు పరిశుద్ధత యొక్క లోతును చెప్పాడు. మనందరికీ తెలుసు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం. కంటి చూపులో కూడా పరిశుద్ధత ఎదురు చూస్తున్న ఏకైక రక్షకుడు నేను ప్రకటిస్తున్నా, నా యేసు. కంటి చూపులో కూడా పరిశుద్ధత, కంటి చూపులో కూడా పరిశుద్ధత. నా కళ్ళు, నా ఇష్టం నువ్వు అనుకుంటున్నావేమో. నో, దేవునితో ఆట్లాడుకోబాకు. ఇష్టానుసారంగా జీవించవచ్చు, ఇష్టానుసారంగా చూడొచ్చు, ఇష్టానుసారంగా మాట్లాడచ్చు అనుకోబాకు. జరిగిన ఒక యథార్థమైన సంభవాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు క్రైస్తవ లోకం ఎలా పాపం చేత, క్రైస్తవ సంఘాలు ఈరోజు ఎలా అపవిత్రము చేత, పాపం చేత సంఘాలు నిండిపోయి ఉన్నాయని చెప్పి ఒక ఉదాహరణ కొరకు జరిగిన ఒక సంభవాన్ని చెప్పాలనుకుంటున్నాను. అనేక సంవత్సరాల క్రితం ఒక చెల్లి నాకు ఫోన్ చేసింది. అన్నయ్య, మీతో నేను అరగంట మాట్లాడాలి, నాకు సమయం ఇస్తారా అంది. అరగంట మాట్లాడే విషయం ఏముందమ్మా, నీ విషయాన్ని షార్ట్ కట్గా చెప్పు అన్నాను. వీలైనంత వరకు షార్ట్ కట్గా చెప్తానన్నా అని చెప్పింది.
జరిగిన కార్యం ఏంటో వివరించింది. చిన్న వయసులోనే తనకి వివాహం చేశారు. చిన్న వయసులోనే 2 పిల్లల్ని పొందింది. చిన్న వయసులోనే తన భర్తను కోల్పోయింది. 2 చిన్న పిల్లలు పెట్టుకుని విధవరాలుగా చిన్న వయసులోనే వేదనకరంగా మార్చబడిన ఒక సహోదరి. ఆ సమయంలోనే అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు యేసు ప్రభువుని గురించి ఆమెకు సువార్తను అందించారు. అలా యేసు ప్రభువుని తెలుసుకొని సంఘానికి వెళుతూ వస్తూ వచ్చింది. సంఘంలో ఒక అద్భుతంగా పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అందరి యొక్క ప్రార్థన వల్ల ఆ యొక్క సహోదరి యొక్క అత్తమామలు అనుకున్నారు, చిన్న వయసులోనే 2 పిల్లలు పెట్టుకుని విధవరాలుగా ఉండడం ఎవరికి ఇష్టం లేదు, ఎలాగైనా నా కోడలికి పెళ్లి చేసి తీరాలని చెప్పి వారి యొక్క 2వ కుమారునిచ్చి తన యొక్క కోడలకు వివాహం చేశారు. ఇలా వివాహం 2వ వివాహం అయ్యింది. సంతోషంగా కుటుంబం సాగుతూ ఉన్న సమయం ఓ రోజు ఆ యొక్క సంఘములోని సేవకుడు చెల్లి చెల్లి అని చెప్పి ఆప్యాయంగా చాలా అద్భుతంగా పిలిచేవాడు. మాట మాటకు చెల్లి చెల్లి అని పిలుస్తూ ఉండేవాడు. పలు చోట్లకు పరిచర్యకు చెల్లి పరిచర్యకు వస్తావా, మనం అక్కడ పలానా ప్రాంతాన్ని పరిచర్యకు వెళదామని చెప్పి ఆప్యాయంగా పిలిచి ఆమెను తీసుకువెళ్ళేవాడు. ఇలా ఈ సహోదరి కూడా అద్భుతంగా పరిచర్య చేస్తూ వచ్చింది. ఓ రోజు ఈ సేవకుని యొక్క దృష్టి ఎలా మళ్ళిందో తెలుసా? ఓ రోజు ఆ చెల్లి నువ్వు ఎక్కడున్నావని అడిగాడు. అన్నయ్య, నేను ఫలానా షాపింగ్ హాల్లో పనిచేస్తున్నాను, అక్కడే ఉన్నానన్నది. అమ్మా, నువ్వు దయచేసి ఒక్క అరగంట నా కొరకు సమయం ఇచ్చి రాగలవా అని చెప్పి అడిగాడు. ఏంటి అన్నయ్య, ఏంటి విషయం అని అడిగాడు. రా, నువ్వు దయచేసి ఫలానా ఇంటి దగ్గరికి రా, నేను ఒంటరిగానే ఉన్నాను, నీతో మాట్లాడాలని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి ఆ చెల్లి అన్నయ్య పిలుస్తున్నాడు కదా, సేవకుడు కదా అని చెప్పి వెళ్ళింది. జరిగిన కార్యాన్ని యథార్థంగా చెల్లి చెప్పిందే నేను చెబుతున్నాను. ఆ సేవకుడు అన్నాడు, నీవు నాతో కూడా పరిచర్యకు పలు చోట్ల వస్తూ పోతూ ఉన్నావు కదా, ఈ లోకం పలు రకాలుగా నిన్ను నన్ను చూసి పలు రకాలుగా మాట్లాడుతూ ఉంది అని అంటే వెంటనే చెల్లి అంది, అవునన్నయ్య, చాలామంది పలు రకాలుగా అంటూ ఉన్నారు, ఈ లోకులు కాకులు కదా, పర్వాలేదన్నయ్య, మనం దేవుని కోసం సేవ చేస్తున్నాం, ఎవరు ఏమనుకుంటే పర్వాలేదు అని చెప్పి అన్నది. వెంటనే సేవకుడు అన్నాడు, అలా కాదు చెల్లి, అలా కాదు చెల్లి, మనం ఏకంగా మనం ఎక్కువగా పరిచయం చేయాలంటే మనం ఎందుకు వారు చెప్పింది జరిగించకూడదు అన్నాడు. వారు చెప్పింది ఎందుకు జరిగించకూడదు, నీవు నాకు భారీగా ఎందుకు మారకూడదు అని చెప్పి అడిగాడు. ఒక్కసారిగా ఆ సహోదరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ సహోదరికి ఏం నోరు మెదపడానికి అవకాశం లేకుండా పోయింది. వెంటనే ఆ సహోదరుడు చెప్పాడు, చెల్లి, ఒక్క నిమిషం ఆలోచన చెయ్యి, మన ఇద్దరు అద్భుతంగా పరిచర్య చేయాలంటే మన ఇద్దరు వివాహం చేసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి తన మాటలతో కట్టిపడేయాలని చూశాడు. కానీ ఆ అమ్మాయి ఎంతవరకు లొంగలేదు. జరిగిన కార్యాన్ని చెబుతున్నాను. ఒక్కసారిగా పరిశుద్ధ ఆత్మాతంలో వచ్చినట్లుగా, పూనకాలు వచ్చినట్లుగా అట్లే ఓ అట్లే ఊగలాడాడు. ఊగలాడి ఆ అమ్మాయి మీద అట్లే చేతులుంచాడు. చేతులుంచి ప్రవచనం చెప్పడం ప్రారంభించాడు. నా కుమార్తె, గడిచిన 2 సంవత్సరాలుగా మీ ఇద్దరి మధ్య ఒక ప్రేమను ఏర్పరిచాను, మీరిద్దరు వివాహం చేసుకొని అద్భుతంగా పరిచర్య చేయండి అని చెప్పి ఇతనే ప్రవచనంలా మాట్లాడి ఆ అమ్మాయి యొక్క హృదయాన్ని తన పక్కకు తిప్పుకున్నాడు. వేదనతో మాట్లాడుతున్నాను. ఈరోజు సంఘంలో పరిశుద్ధంగా జీవించవలసిన సేవకుడు, పరిశుద్ధంగా జీవించవలసిన ఈరోజు విశ్వాసులు ఎలా తప్పిపోతున్నారు, ఎలా తప్పుడు మార్గంలో జారిపోతున్నారు, ఎలాంటి పాపంలో చిక్కుకుంటున్నారు, సంఘాలు ఎలా మార్చబడ్డాయో వాటిని వివరించి చెప్పడానికే చెబుతున్నా. ఒక్కసారిగా సహోదరి యొక్క హృదయం తప్పించింది. నిజంగానే దేవుడే ఇది చేస్తున్నాడా అని చెప్పి అక్కడే ఇద్దరు శారీరకమైన బంధాన్ని పెట్టుకున్నారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడైతే ఈ సహోదరి తనతో శారీరక బంధం పెట్టుకుందో ఆ తర్వాత తన భర్తను పక్కన పెట్టేసింది. తన భర్త ఎన్నిసార్లు ప్రతిమాలను ఒప్పుకోలేదు. నాకు ఆ పాస్టరే నాకు భర్త అని చెప్పి ఎదిరించింది. ఏమీ చేయలేని కారణంగా అతను వేరొక వివాహం చేసుకొని వెళ్ళిపోయాడు. జరిగిన కార్యం ఏంటో తెలుసా?
6 నెలల వరకు ఈ దైవజనుడనే పేరు పెట్టుకున్న ఈ వ్యభిచారి ఆ సహోదరితో వ్యభిచారం చేస్తూ జీవించాడు. అంటారు కదా, ఆశ 6 నెలలు, మోహం 3 నెలలు. 6 నెలలు అయింది, మా నాడు జీవితం బట్టబయలైంది. ఆ తర్వాత ఆ అమ్మాయిని వదిలేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ అమ్మాయికి. విచిత్రం ఏంటో తెలుసా, ఆ సంఘంలో ఉన్న మరి ఒక 2 యవ్వనస్తులు ఈ అమ్మాయిని మాతో కూడా నువ్వు ఎందుకు మీ శరీరాన్ని పంచుకోకూడదని చెప్పి సంఘంలో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. గుండెలు బద్దలైపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే ఒకరోజు టీవీ వాక్యం చూస్తూ ఉండగా నా వాక్యం, దేవుని యొక్క వాక్యం అక్కడ వస్తుంది, నా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రోజు దేవుడు క్లియర్గా ఆ సహోదరుతో మాట్లాడడం ప్రారంభించాడు. హృదయం పగిలిపోయింది. అయ్యో, నేను ఇంత పెద్ద భయంకరమైన పాపం చేశానని చెప్పి హృదయాన్ని బద్దలు చేసుకున్న ఆ సహోదరి వెంటనే నాకు ఫోన్ చేసింది. అన్నయ్య, నా పరిస్థితి ఇలా చిక్కుకుని ఉన్నాను, నన్నేం చేయమంటారని చెప్పి భయంకరమైన కోపంతో అరగంట తిట్టాను. అయినా కూడా ఆ అమ్మాయి ఏం చేయలేని పరిస్థితుల్లో ఉంది కదా అని చెప్పి ధైర్యం చెప్పి, ఇకపై నా సంఘానికి వెళ్ళబాకు, వేరే సంఘానికి వెళ్ళిపో అని చెప్పాను. నేను సరేనన్నయ్య అని చెప్పి వేరే సంఘానికి వెళ్ళింది. చాలా అద్భుతమైన ఆరాధన, పరలోకమే దిగి వస్తుంది. అలాంటి ఆరాధన ఇంకేముంది, చాలా సంతోషం అయిపోయింది. వెంటనే నాకు ఫోన్ చేసింది, అన్నయ్య వేరే సంఘానికి వెళ్తున్నాను అన్నయ్య, పరలోకమే దిగి వస్తుంది అన్నయ్య, ఆరాధన అంత బాగుందన్నయ్య, చాలా బాగుందన్నయ్య అనింది. అలాగైతే మంచిగా జీవించు, ఇక పైన పాపం చేయకు అని చెప్పాను. సరేనన్నయ్య అని చెప్పి పెట్టేసింది. ఆ తరువాత మరలా 1 నెల తరువాత అదే అమ్మాయి నాకు ఫోన్ చేసింది. అన్నయ్య అని ఏడుస్తుంది. ఏంటమ్మా మరలా ఏడుస్తున్నావేంటి, ఏం జరిగింది అన్నాను. ఏం చెప్పమంటారన్నయ్య, పరలోకమే దిగి వస్తుందని చెప్పి ఆలయానికి వెళ్ళాను. ఆ సంఘ కాపరి 1 వారం 2 వారం 3 వారాలు బాగానే చూశాడు. ఆ తరువాత 4వ వారం నా దగ్గరకు వచ్చి, ఆ సేవకుల్లా నేను నిన్ను పక్కన పెట్టను, నేను నిన్ను పర్సనల్గా నేను చూసుకుంటున్నా, నా దగ్గరే ఉండు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సంఘాలు ఎంత అపవిత్రంగా మారిపోయాయో దేవుడు ఈ రాత్రి ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సంఘమా, ఈరోజు క్రైస్తవం ఎలా మారిపోయిందో తెలుసా? గొర్రె పిల్ల యొక్క తోలును తొడుగుకొని ఈరోజు లోపల పాపాలు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఒక్కసారిగా నేను మరలా చెప్పాను, ఆ సంఘాన్ని కూడా మార్చేసి వేరే సంఘానికి పో. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్ని సంఘాలకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి? సంఘం యొక్క పరిస్థితి ఈరోజు ఎలా మారిపోయిందో తెలుసా? యేసై నమ్మితే కారిస్తాడు, యేసై నమ్మితే బంగ్లా కట్టొచ్చు, యేసై నమ్మితే బీరోలు నిండుగా బంగారు ఉంటుంది, యేసై నమ్మితే అన్నీ ఉంటాయి. ఈ వాక్యాలు ఎక్కువైపోయాయి. దేవుడి రాజ్యము వచ్చిన భయం లేదు, దేవుడు రాబోతున్నాడన్న భయం లేదు, యేసయ్య రాబోతున్నాడన్న భయం లేదు. క్రైస్తవుడికి దేవుడంటే భయం లేని పరిస్థితుల్లోకి సాతానుడు ఈ రోజు క్రైస్తవ్యాన్ని తోసివేసింది. అవునా కాదా చెప్పండి. హలో హలో, మీతో నేను మాట్లాడుతున్నానండి. హలో, నోరు మెదపరేంటి? హల్లెలూయా. సంగమా, నీ వేషాధారణ చూసి మోసపోవడానికి నా దేవుడు నన్ను అనుకుంటున్నావా? ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. పరలోకం ఎలా ఉంటుందో, పరలోకంలో ఎలా ఉంటుందో తెలుసా? 24 గంటలు దేవదూతలు యెహోవా పరిశుద్ధుడు 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 అని చెప్పి స్తుతించబడుతున్న స్థలం. అలాంటి స్థలంలో అన్యాయస్తుడిగా పాపంలో చిక్కుకొని మోసాలు చేస్తూ పాపాలు చేస్తూ ఉన్న వ్యక్తులు అక్కడ ప్రవేశించగలరా? చెప్పండి.
దేవుని భయం, దేవుని అంటే భయం ఈరోజు క్రైస్తవ్యంలో క్షీణించిపోయింది. దేవుని జనాంగమా, ఇక్కడ కూర్చుని ఉన్నావే, నీతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీలో ఎంతమంది బైబిల్ చదివే క్రైస్తవుడు? క్రమంగా బైబిల్ చదవని క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? అరగంట, 30 గంట, 1 గంట దేవుని యొక్క సముఖంలో వ్యక్తిగతంగా ప్రార్థన కూడా చేయని క్రైస్తవులు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయని క్రైస్తవులు, దేవుని వాక్యాన్ని చదవక, ధ్యానించక, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేక ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నావే, నిన్ను చూసే దేవుడు అడుగుతూ ఉన్నాడు, ఇదేనా నీకు పరిశుద్ధం? ఇదేనా నీకు పరిశుద్ధం? ఎలా అయ్యా మహా గొప్ప రాజు, పరిశుద్ధుడైన దేవుడు, ఆయన దేవదూతలతో కూడా వస్తున్నప్పుడు మనం ఎలా ఆ రాజ్యానికి తీసుకెళ్ళగలడు? సిద్ధపాటు కలిగిన సంఘం మాత్రమే, సిద్ధపాటు కలిగిన విశ్వాసులు మాత్రమే ఆయన రాజ్యంలో చేర్చబడతారు. పరిశుద్ధత, ఆత్మ, జీవం, శరీరం నిందారహితంగా కాచి కాపాడువాడే. ప్రతి మాట, ప్రతి చూపు, ప్రతి నడక, ఒక్కొక్క స్టెప్ నేను దేవునికి ఇష్టంగా ఉన్నానా లేదా, దేవుని చిత్తానుసారంగా ఉంటున్నానా లేదా అని భయం. ఈ భయం, దేవుని గూర్చిన భయం ఈరోజు క్రైస్తవుల్లో దేవుడు కోరుకుంటున్నాడు. నటన జీవితాన్ని కాదు, పరిశుద్ధ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా. రెండవదిగా, ఆ పరలోక రాజ్యం ఎలా ఉండబోతుంది? సమయం లేదు కాబట్టి రెండో అంశంలోకి వెళ్తున్నాను. అదే మత్తయి సువార్తలోనే ఉంటుంది. 3 ఉపమానములు. మొదటి ఉపమానాన్ని ఇప్పుడు మనం చూసాం. రెండో ఉపమానాన్ని ఇప్పుడు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి మీరు బైబిల్ చదవని అవసరం లేదు, నన్ను చూస్తే చాలు. ఒక యజమానుడు తన దాసుని పిలిచాడు. తన దాసుని పిలిచి తన ఆస్తి యావత్తును కూడా 5 తలాంతులు ఒకరికి ఇచ్చాడు. ఒకరికి 2 తలాంతులు ఇచ్చాడు, మరి ఒకరికి 1 తలాంతు ఇచ్చాడు. యజమానుడు తన ఆస్తిలోని తలాంతులు ఇచ్చాడు, వారి సామర్థ్యం చొప్పునిచ్చాడు. 5 తలాంతులు ఒకరికి, 2 ఒకరికి, 1 తలాంతు ఒకరికి ఇచ్చాడు. అతడు దూరదేశానికి వెళ్ళాడు. 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి వ్యాపారం చేసి 5ని 10 తలాంతులుగా చేశాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి అతను వ్యాపారం చేసి 2ని 4గా చేశాడు. కానీ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి భూమిలో పాతి పెట్టుకున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేశాంతరం వెళ్ళిన యజమానుడు కొద్ది దినములైన తర్వాత మరలా వచ్చి ఆ యొక్క యజమానుల్ని 3 పిలిచాడు. తన యొక్క పని వాళ్ళని, 3 రండి అన్నాడు. 3 వచ్చారు. రండి, నేను నీకు 5 తలాంతులు ఇచ్చానే, నువ్వేం చేస్తావని అడిగాడు. నువ్వేం చేసావు? పరలోక రాజ్యంలో నెంబర్ 2 అక్కడ జరిగే కార్యం ఏంటో తెలుసా? లెక్క అడుగుతాడు. ఏంటి చెప్పాలి గట్టిగా? వెనక భాగం ఏంటి? ఇక్కడ ఏమడుగుతాడు? లెక్క అడుగుతాడు. హలో, 5 తలాంతులు ఇచ్చానే, నీ లెక్క ఎక్కడా? 2 తలాంతులు ఇచ్చానే, నీ లెక్క ఎక్కడా? 1 తలాంతు ఇచ్చానే, నీ లెక్క ఎక్కడా? 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 10గా చేశాడు. 2 తలాంతుల వ్యక్తి 4గా చేశాడు. వారిని చూసి ఆ యజమానుడు అన్నాడు, బలా నమ్మకము గల మంచి దాసుడా, బలా నమ్మకము గల మంచి దాసుడా. హల్లెలూయా, హల్లెలూయా. 5 ఇచ్చాను, 10గా చేసావు. 2 ఇచ్చాను, 4గా చేసావు. బలా నమ్మకం గల నా దాసుడా. నా ప్రియ సహోదరి సహోదరుడా, పరలోక రాజ్యంలో నెంబర్ 2 లెక్క అడుగుతాడు. ఏంటి? లెక్క అడుగుతాడు. మీరు అనుకోవచ్చు, మనకేముందిలే, హ్యాపీగా ఈ లోకంలో అన్ని సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా జీవించవచ్చు.
ఎవడు మనల్ని అడగడు, ఎవడు మనల్ని పట్టించుకోడు. నేనే అన్ని హెడ్, నన్నెవడు లెక్క అడిగేది అనుకుంటున్నారు మీరు. కానీ మనకు ఒక హెడ్ ఉన్నాడండి, ఆయన మనం లెక్క అడుగుతాడు. ఏమే హల్లెలూయా, హల్లెలూయా. లెక్క అడుగుతున్నాడు. ఇప్పుడు 5ను 10గా చేసిన వాడిని, 2కి 4గా చేసిన వాడిని బలా మంచి దాసుడా అంటున్నాడు. బాగానే ఉంది. కానీ పూడ్చిపెట్టిన వాడిని వెత్తి విని నరకులు పడేందా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరలోక రాజ్యంలో నెంబర్ 2 లెక్క అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, బైబిల్లో చెప్పబడుతుంది, మనుషుడు మాట్లాడు ప్రతి వ్యర్థమైన మాటకు దేవుని దగ్గర లెక్క ఒప్పజెప్పాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. హల్లెలూయా. మీలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. మనం మాట్లాడే ప్రతి వ్యర్థమైన మాటలకి మనం లెక్క ఒప్పజెప్పాలి. నెంబర్ 1, మనలో ప్రతి ఒక్కరూ దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. మనలో ప్రతి ఒక్కరూ, ఈవెన్ ఇక్కడ కూర్చుని ఉన్న ప్రతి ఒక్కరు, సేవకులతో సహా, వాక్యోపదేశం చేస్తున్న నాతో సహా ఒక్కొక్కరి దేవుడు లెక్క అడుగుతాడు, లెక్క అడుగుతాడు. నీ లెక్క ఎక్కడా? నీ లెక్క ఎక్కడా? నీ లెక్క ఎక్కడా? అడుగుతాడు, అడుగుతాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలను బట్టి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. దేవుడు ఈ అందమైన శరీరాన్ని ఇచ్చాడే, ఈ అందమైన శరీరాన్ని తన స్వయ రక్తము చేత ఆయన కడిగి, ఆయన సొత్తుగా మార్చి, ఆయన ఈ శరీరాన్ని ఆయన ఆలయంగా మార్చాడే. ఈ ఆలయంలో ఆయన నివసిస్తున్నాడే. ఈ ఆలయాన్ని బట్టి కూడా దేవుడు లెక్క అడుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నా శరీరాన్ని బట్టి దేవుడు లెక్క అడుగుతాడా? అడుగుతాడు. నీ శరీరాన్ని బట్టి లెక్క అడుగుతాడు. దేవుని ఆలయంగా ఉన్న ఈ శరీరాన్ని మద్యపానంతో నింపుతున్నావే, నిన్ను లెక్క అడుగుతాడు. దేవుని ఆలయమైన ఈ శరీరాన్ని వ్యభిచారానికి పాడు చేస్తున్నావే, లెక్క అడుగుతాడు. దేవుని ఆలయమైన ఈ శరీర దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేస్తున్నావే, లెక్క అడుగుతాడు. దేవుడు నివసిస్తున్న ఆలయాన్ని పాడు చేశావే, పాపంలో పాడు చేస్తున్నావే, లెక్క అడుగుతాడు. హల్లెలూయా. లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. ప్రతి ఒక్కరిని లెక్క అడుగుతాడు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి లెక్క అడుగుతాడు. నీకు ఒక మంచి ఉద్యోగం ఇచ్చానే, రాజకీయంగా మంచి పలుకుబడి ఇచ్చానే, మంచి ఉన్నతమైన పదవి ఇచ్చానే, నువ్వేం చేశావు? లెక్క అడుగుతాడు. హలో, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, 100 కోట్ల రూపాయల్ని 50 కోట్లు ప్రజలకు సేవ చేశాను, 50 కోట్లు నేను బాగా మింగానని చెప్పి. కానీ ఆ 50 కోట్లకి లెక్క చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కోట్లే కదా, అదెంతనా అని అనుకోబాకు. 1000 రూపాయలైనా సరే, 100 రూపాయలైనా సరే దేవునికి లెక్క చెప్పే తీరాల్సిందే. ఆమేన్, హల్లెలూయా. నిన్ను బట్టి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట, ఈరోజు క్రైస్తవ జీవితంలో నేను చాలా బాధతో మాట్లాడుతున్నాను, బాధతో మాట్లాడుతున్నాను. ఎంతమంది నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతు మాటలు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, ప్రతి వ్యర్థమైన మాటకి దేవునికి లెక్క ఒప్పజెప్పాలి. నీ భర్త దగ్గర నువ్వు ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, నీ భార్య దగ్గర నువ్వు ఎన్ని అబద్ధాలు చెబుతున్నావు, ఎంత మోసం చేసి ఎంతగా నువ్వు డబ్బును కొల్లగొట్టుకుంటున్నావు, లెక్క చెప్పాల్సిందే. దేవుడు ఊరికే విడవడు, దేవుడు ఊరికే విడవడు. లెక్క ఒప్పజెప్పాల్సిందే. నువ్వు ఎవరైనా కానీ, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకి లెక్క ఒప్పజెప్పాల్సిందే. చెన్నై ప్రాంతంలో జరిగిన సంభవాన్ని చెప్తున్నాను. చెన్నై ప్రాంతంలో ఒక సేవకుడు తన హృదయంలో చాలా భయంకరమైన శోధనలో, కుటుంబమే పరిచర్యలో ఓ ప్రక్క భయంకరంగా భేదంతో ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో ఆ సేవకుడు ఎక్కడైనా సరే తనతో కూడా దేవుడు మాట్లాడాలి, ఒక మంచి ప్రవక్త ఎవరైనా ఉన్నారని చెప్పి ఆ సేవకుడు అక్కడ వాళ్ళతో అడిగాడు. అప్పుడు ఆ సేవకుడితో ఒక సేవకుడు అన్నాడు, చెన్నైలో ఒక ఏరియా ఉంది, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ పలానా పేరు చెప్తే చాలు,
ఆ దైవ సేవకురాలు అద్భుతమైన ప్రవక్త, చాలా అద్భుతంగా ప్రవచనం చెబుతుంది. అంతటి అద్భుతంగా క్లారిటీగా ప్రవచనం చెబుతుంది. మీరు వెళ్ళి ఆమె దగ్గర ప్రార్థన చేసుకోండి, ఖచ్చితంగా అద్భుతం జరుగుతుందని చెప్పి అన్నారు. వెంటనే ఆ సేవకుడికి ఒక ఆశ, ఆ దైవజనురాల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని చెప్పి ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళాడు. ప్రాంతానికి వెళ్ళి ఆ వీధిలో వెళ్తున్నాడు. వీధిలో వెళ్తూ ఉండగా ఒక కొళాయి దగ్గర, ఒక వాటర్ కొళాయి ఉందే, ఆ వాటర్ కొళాయి దగ్గర ఇంచుమించు ఒక 20 మంది ఆడవాళ్ళు భయంకరంగా తిట్టుకుంటున్నారు. అది మన నోటితో చెప్పలేం కానీ బండ బూతులు తిట్టుకుంటున్నారు 20 మంది స్త్రీలు. దాంట్లో ఒక స్త్రీ ఉందే, అట్లే తన యొక్క చీరని ఇట్లా కట్టి, మొగరాయిలా అట్లా కట్టి, తన జుట్టుని ఇట్లా ఇట్లా కట్టి, అలా బిందులు పట్టుకుని ఇట్లా ఉంది, ఒక్కొక్కరిని కొడుతుంది చూడండి. అసలు చిన్నగా కొట్టడంలే. ఏంట్రా ఇలా ఉన్నారు, ఇంతగా నీటి కోసం ఇంట్లో కొట్టుకుంటున్నారేంటి, బండబూతులు తిట్టుకుంటున్నారేంటి అని చెప్పి ఈయన అట్లే సైడ్గా వెళ్ళిపోయాడు. సైడ్గా వెళ్ళిపోయి కొంచెం దూరం వెళ్ళి అక్కడ పోయి అడిగాడు, పలానా పేరు కలిగిన ఒక దైవజనురాలు ఇక్కడ ఉందే, ఎక్కడయ్యా వాళ్ళ ఇల్లు అని. ఆలిల్లా అదో అక్కడ బిందులు పెట్టుకుని కొట్టుకుంటుందే ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. హలో, ఎంత వేదనకరమైన విషయం అంటే ఈరోజు ఆ సేవకుడు ఎప్పుడైతే ఆమె అని చెప్పారో అది విన్న వెంటనే అన్నాడు, ఇటువంటి సేవకురాల దగ్గర వచ్చి ప్రార్థన చేసుకోవడం కన్నా నేను ఇంట్లోనే మౌనంగా ప్రార్థన చేసుకోవడం మేలని చెప్పి సైలెంట్కి వెళ్ళిపోయాడు. ఈరోజు ఎలా ఉందంటే క్రైస్తవ జీవితం, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడడం, నోరు తెరిస్తే అబద్ధాలు, నోరు తెరిస్తే బూతులు, ఎంత భయంకరమైన మాటలు. హలో, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చెప్పబడుతుంది, అందును బట్టే కదా దేవుని నామం, మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య దేవుని నామం దూషింపబడుతుంది. బూతు మాటలు, వ్యర్థమైన మాటలు ఈరోజు క్రైస్తవుడికి అర్థం కావడం లేదు. నన్ను బట్టి దేవుడికి నేను లెక్క ఒప్పచెప్పాలి, నేను లెక్క ఒప్పచెప్పాలి. కారణం ఆయన విలువైన రక్తం చేత ఆయన నన్ను కడిగి, ఆయన విలువైన రక్తం చేత నన్ను శుద్ధి చేసి, ఆయన తన సొత్తుగా మార్చి నన్ను ఆయన ఆలయంగా మార్చాడు. ఎందుకంటే ఆయన నాలో నివసించి ఆయన నాలో మహిమపడడానికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. అలాంటిది ఈ దేవుని ఆలయాన్ని పాపానికి, పాపపు ఆశలకు, పాపపు క్రియలకు, నా ఇష్టానుసారంగా ఈ శరీరాన్ని, నా శరీరం, నా కళ్ళు, నా నోరు, నా కాళ్ళు, నా చేతులు, నా జీవం ఎలాగైనా నేను చేస్తానని చెప్పి ఆడుకుంటున్నాడు ఈరోజు చాలా మంది క్రైస్తవుడు. అందుకే మగాళ్ళ సంగతి చెప్పనే అవసరంలే, మగాళ్ళ సంగతి చెప్పనే అవసరంలే. నేను మగాడిని, నేనేమైనా చేస్తా అంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను బట్టి దేవునికి లెక్క ఒప్పచెప్పాలి, లెక్క ఒప్పచెప్పాలి. ఇక్కడున్న క్రైస్తవులు చాలా మంది అద్భుతంగా పాడే వాళ్ళు ఉన్నారు, అందును బట్టి దేవునికి మహిమ. కానీ మీరు పాడే ప్రతి పాటను బట్టి దేవునికి లెక్క చెప్పాలి. తెలుసా మీకు? మనం పాడే ప్రతి పాట కూడా, ప్రతి పాటను బట్టి కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఏంటి బ్రదర్ ఇలా అంటున్నారు అనుకోకండి. ఈరోజు ఎంతమంది క్రైస్తవులు దేవుని కోసం పాడవలసిన వాళ్ళు, దేవుని పాటలు పాడవలసిన వాళ్ళు సినిమా పాటలు పాడుకుంటూ తిరుగుతున్నారు. హలో, దేవునికి లెక్క ఒప్పచెప్పాలి, దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశిస్తున్న ఈ నోటితో, ఈ నాలుకతో ఈరోజు దేవుని గురించి కాకుండా లోకం గురించి మాట్లాడుతూ, లోకపు కార్యాల గురించి మాట్లాడుతూ, తన యొక్క గొప్పతనాన్ని మాట్లాడుకుంటూ ఈరోజు ఎంతమంది క్రైస్తవులు. హలో, దేవునికి లెక్క ఒప్పచెప్పాలి. దేవుడు లెక్క అడుగుతాడు. ఒక సేవకుడు కదా ఇష్టం వచ్చినట్లు జీవించవచ్చు అనుకోలేము. దేవుని లెక్క చెప్పాలి, దేవునికి లెక్క ఇవ్వాలి. ఒక సేవకుడుగా నన్ను కూడా ఒక రోజు దేవుడు లెక్క అడుగుతాడు.
నాకు తెలుసు నీ లెక్క చూపించని నన్ను అడుగుతాడు. నీకు ఇంత కానుకలు ఇచ్చానే, ఇంతగా నిన్ను అనేకులు ప్రోత్సహించి కానుకలు ఇప్పించానే, ఆ కానుకలు ఏం చేశావు, ఎలా పరిచర్యలు ఉపయోగించావు, ప్రతి ఒక్కటి నన్ను లెక్క అడుగుతాడు. ₹1 సహా నేను దేవుడికి లెక్క చూపించాల్సిందే, నాతో సహా లెక్క చూపించాల్సిందే, లెక్క నేను దేవుడికి అప్పచెప్పాల్సిందే. నీకు తలాంతులు ఇచ్చానే, నీకు కృపనిచ్చానే, ఎంతమందిని రక్షించావు, ఎంత సమయాన్ని దేవుడికి కేటాయిస్తున్నావు, ఎంత సమయాన్ని పరిచర్యకు కేటాయిస్తున్నావు, ఎంత సమయాన్ని లోకానికి కేటాయిస్తున్నావు, లెక్క అడుగుతాడు. హలో, ఎక్కడ పడితే అక్కడ నలుగురు కూర్చొని బాతాకానీలు గుట్టుకుంటూ వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటూ వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటున్నారే, ప్రతి దానికి లెక్క ఒప్పజెప్పాలి, లెక్క చెప్పాల్సిందే. ఆయన చేతిలోని ఎవరు తప్పించుకోలేరు. మనకిచ్చిన తలాంతులను బట్టి లెక్క ఒప్పజెప్పాలి. మనకివ్వబడిన ప్రతి విషయంలో దేవునికి లెక్క ఒప్పజెప్పి తీరాలి. పరలోక రాజ్యంలో నెంబర్ 2 లెక్క అడుగుతాడు. ఆమేన్, చెప్పాలి గట్టిగా ఆమేన్. 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి 10 తలాంతులుగా చేశాడు. ఆ వ్యక్తిని చూసి నా దేవుడు అన్నాడు, బలా మంచి దాసుడా అని చెప్పి హృదయంలో హత్తుకున్నాడే. ఆ ఘనత ఉందే, అది చాలయ్యా. క్రైస్తవ జీవితంలో వేరే ఏది అవసరం లేదు. చప్పట్లు కొట్టి ఈ లోకంలో మనం జీవించే జీవితం, నేను యేసయ్య నామములో చెప్తున్నాను, పాస్టర్ రమేష్ గారికి, ఇక్కడున్న సేవకులకు చెబుతున్నాను, దేవుని కోసం మీరు విత్తుతున్న ప్రతి విత్తనం, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మీరు ఎంత ధనాన్ని దేవుని కోసం వెదజల్లుతున్నారు, దేవుని కోసం ఎంత కష్టాన్ని మీరు వెదజల్లుతున్నారు. ఇటువంటి కూడికలు పెట్టి, ఇటువంటి కార్యాలు, ఇంతటి మీటింగ్స్ పెట్టి ఎలాగైనా దేవుడు రాజ్యాన్ని కట్టాలన్న ఏకైక తపనతో మీరు చేస్తున్న ప్రతి దానికి దేవుడు మిమ్మల్ని బలానా మంచి దాసుడా అని చెప్పి హత్తుకోబోతున్నాడు. అది చాలయ్యా, అది చాలయ్యా. ఏం మీటింగ్స్ జరిగాయి, ఏదో జరిగింది. మనుషులు ఇక్కడ ఎటువంటి బిరుదులు ఇచ్చినా మనకు అనవసరం. హల్లెలూయా, అర్థమవుతుందా? మనుషులు ఇచ్చే బిరుదులు కాదండి. దేవుని కోసం మనం ఎంత క్రయధనంగా దేవుని కోసం విత్తాం, దేవుని కోసం శ్రమపడ్డాం, ఇవంతా దేవునికి తెలుసు. ఆమేన్. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నేను యేసయ్య నామములో చెప్పగలను, మనల్ని చూసి దేవుడు అంటాడు, బలానా మంచి దాసుడా. హత్తుకుంటాడు హృదయంలో, చాలురా చాలురా, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, చాలురా, రానా నిత్య రాజ్యానికి అని చెప్పి మహిమల రాజ్యంలో మనల్ని చేర్చుకుంటాడు. ఆమేన్. అందుకేనయ్యా ఈ ప్రయాస. మీరు అనుకోవచ్చు, ఇటువంటి కూడికలంతా ఎందుకు? వారికేమో డబ్బు ఉండి చేయడాలా? దేవుని రాజ్యంలో ఆత్మలు రక్షించడానికి తపన తపన. దేవుడు అప్పగించిన బాధ్యతని ఎలాగైనా దేవుడి కోసం వైరాగ్యంగా చేయాలన్న తపన తపన తపన. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆరోగ్యం బాగులేకపోయినా మా ఇంట్లో వాళ్ళు ఇక్కడే ఉండు, ఈ పరిస్థితుల్లో ఎందుకులా వెళుతున్నామని చెప్పి ఎంత మాట్లాడినా నేను చచ్చిన సేవలోనే చచ్చిపోతానని చెప్పి వచ్చింది కారణం, బలానా మంచి దాసుడా. ఆ ఒక్క మాట కోసం, హల్లెలూయా హల్లెలూయా, ఆ ఒక్క మాట కోసం. నా ప్రియ సహోదరి సహోదరుడా, నేను మరలా చెబుతున్నాను, స్టీఫెన్ దేవుని కోసం వైరాగ్యంగా చస్తూ ఉన్న సమయంలో కూడా దర్శనంలో చెబుతూ ఉన్నాడు, నా దేవుడు దేవుని కుడి పార్శ్వములో నుండి లేచి నిలువబడి ఉన్నది నేను చూస్తున్నాను, నా కోసం సగర్వంగా లేచి నిలబడి ఉన్నాడు, నన్ను బలానా మంచి దాసుడా అని చెప్పి పిలుస్తున్నాడు. చాలయ్యా, దానికైనా గొప్ప పాకు ఈ లోకంలో నాకేం కావాలి? ఈ లోకం నాకు ఇంకేం అవసరం లేదు, అది చాలు. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా, ఆ పరలోక రాజ్యంలో జరిగే మూడవది చివరిగా ఒక కార్యం ఏంటి? అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చెప్పబడిన మరి ఒక ఉపమానం. దయచేసి ఇక్కడ మీరు చూడాలి. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలు వేరుపరిచినట్లుగా మహా గొప్ప దేవుడు
రీతిగా సింహాసనంలో కూర్చుని గొర్రె పిల్లను కుడి ప్రక్కను, మేక పిల్లను ఎడమ ప్రక్కను వేరుపరిచి న్యాయ తీర్పు చేసే మహా గొప్ప దినమది. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకంలో జరిగే మూడవ కార్యం న్యాయ తీర్పు, జడ్జ్మెంట్ డే. న్యాయ తీర్పు, న్యాయ తీర్పు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆ న్యాయ తీర్పు సాధారణంగా ఉండదు. ఆ న్యాయ తీర్పులో న్యాయమూర్తి ఎవరో తెలుసా? నేను ప్రకటిస్తున్న నా రారాజైన యేసురాజు. హల్లెలూయా. ఆయన మేకలను గొర్రెలను వేరుపరుస్తాడంట. వేరుపరుస్తాడు, వేరుపరుస్తాడు. న్యాయం తీరుస్తాడు. నీతిగల న్యాయాధిపతిగా న్యాయం తీరుస్తాడు. ఆ న్యాయాధిపతి దగ్గర మన డబ్బు, మన పేరు, మన ప్రతిష్ట, మన అంతస్తులు, ఏ రికమెండేషన్లు అక్కడ బలిగిలవు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నేను ఫలానా సంఘానికి వెళ్ళేవాడినయ్యా. నువ్వు ఏ సంఘానికి వెళ్తే నాకేంటి? న్యాయ తీర్పు అంటే న్యాయ తీర్పే. ఆమేన్. దేవుని వాక్యం చెప్పబడుతుంది, వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం నా యొద్ద ఉంది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. వాని వాని క్రియల చొప్పున. ఈ భూలోకంలో నువ్వు జీవించినంత కాలం నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ యొక్క ప్రవర్తన, నీ యొక్క కార్యాలు, నీ జీవితం ఎలా ఉంది, ఈ భూమిలో ఉన్నంత కాలం నువ్వు ఎలా జీవించావు, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ క్రియలకు తగిన ప్రతిఫలం, నీ క్రియలకు తగిన ప్రతిఫలం. ఇదిగో రారాజైన యేసు రాబోతున్నాడు, ఇదిగో త్వరగా రాబోతున్నాడు. వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఆయన దగ్గర ఉంది. చప్పట్లు కొట్టి హల్లెలూయా. ఈ భూమిలో నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఎలా బ్రతికావన్నది నీకు తెలుసో తెలియదో, నిన్ను కూర్చిన సమస్త కార్యం ఆయన చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. మనకు తెలుసు, త్రాసులో ఉన్నాం. హల్లెలూయా. ఎక్కడున్నావు చెప్పాలే. నీతిగల న్యాయాధిపతి అయిన యేసయ్య చేతిలోని ఆ త్రాసులో మనం ఉన్నాం. నీ క్రియలు ఎలా ఉన్నాయో త్రాసు చూపిస్తుంది. నువ్వు చేసే ప్రతిక్రియ. అందుకే దేవుడు అన్నాడు, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, మోసాలు చేసేవాడు మోసాలు చేయని, పాపం చేసేవాడు పాపం చేయని, అపవిత్రంగా ఉన్నాడు అపవిత్రంగా పోని. వానికి తగిన క్రియ, వానికి తగిన ప్రతిఫలం, వానికి తగిన జీతం. పాపం వల్ల వచ్చు జీతం మరణం, నిత్యాగ్ని. నీతిగల న్యాయాధిపతిగా నా దేవుడు న్యాయం తెచ్చబోతున్నాడు. నీతిగల న్యాయాధిపతిగా న్యాయం తెచ్చబోతున్నాడు. దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని కోసం వైరాగ్యంగా జీవిస్తున్నావా? దేవుని కోసం కొంచెంలో కూడా నమ్మకంగా ఉంటున్నావా? నిన్ను బట్టి దేవుడు అంటున్నాడు, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానే, యథార్థవంతుడు ఇంకా యథార్థంగా ఉంది, నీతి గలవాడు ఇంకా నీతి గలవాడుగా ఉంది. వానికి కలిగిన న్యాయ తీర్పు నా చేతిలో ఉంది. వానికి నిత్య రాజ్యం. చెప్పడు కూడా దేవుని మహిమపరచమా. హల్లెలూయా. వాని క్రియలకు తగిన ప్రతిఫలం. దేవుడి చేతిలో ఎవరు ఎస్కేప్ చేయలేరు, ఎస్కేప్ అవ్వలేరు. రికమెండేషన్ అంతా జరగవక్కడ. ఫలానా శ్యామ్ బ్రదర్ మీటింగ్లకు వచ్చానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ రికమెండేషన్ చల్లవు. అయ్యా అబ్రహాము కొంచెం రికమెండేషన్ చేయి. నో రికమెండేషన్. అక్కడంతా ఒకటే, వాని క్రియలకు తగిన ప్రతిఫలం. చెప్పండి, చెప్పాలి. మన క్రియలకు తగిన ప్రతిఫలం మనం అనుభవించాలి. అన్యాయంగా జీవించేవాడు అన్యాయానికి పాపానికి తగిన నరకం. పరిశుద్ధంగా జీవించేవాడికి, యథార్థంగా జీవించేవాడికి నీతి కలిగిన పరలోక రాజ్యం. వాని క్రియలకు తగిన ప్రతిఫలం న్యాయం చేస్తాడు, న్యాయ తీర్పు చేస్తాడు. ఒకే ఒక కార్యాన్ని మాత్రం చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను.
రమేష్ అనే ఒక సహోదరుడు, ఆ సహోదరుడు యవ్వన ప్రాయంలో చాలా ఆకలి వల్ల తన చేతిలో డబ్బు లేదు, ఆకలి ఏం చేయలేని పరిస్థితి. ఒక చిన్న ఇంట్లో చొరబడ్డాడు, చిన్న దొంగతనం చేసేసాడు. ఆ ఇంటి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా అతన్ని పట్టి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసి కోర్టుకి తీసుకెళ్లారు. కోర్టులో ఆ జడ్జి అడుగుతున్నాడు, నువ్వు దొంగతనం చేసావా అని అడుగుతున్నాడు. ఆప్షన్ లేదు, రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డాడు. అందుకే అతను అన్నాడు, అవునయ్యా నేను దొంగతనం చేశానని చెప్పి ఒప్పుకుంటున్నాడు. సరే నీ కోసం వాదించడానికి ఎవరైనా లాయర్ ఉన్నారని అడిగాడు. న్యాయవాదిగా ఎవరైనా ఉన్నారని అడిగాడు. ఈ దొంగ కోసం నేను చేసిన చిన్న తప్పే, కానీ నా కోసం వాదించడానికి ఎవరున్నారు? ఎవరు లేరు అని చెప్పి కన్నీళ్ళు విడిచి ఏడ్చాడు. వీడికి అన్నం కోసం నేను దొంగతనం చేశా, నాకు ఎలా నేను ఒక లాయర్ని పెట్టుకోగలనయ్యా, నాకు ఎటువంటి న్యాయవాది లేదయ్యా అని చెప్పి ఏడ్చాడు. వెంటనే దూరం నుండి చూస్తున్న ఒక లాయర్ అతని మీద చాలా కనికరపడ్డాడు. చాలా కనికరపడి ఆ జడ్జితో, న్యాయమూర్తితో అన్నాడు, అయ్యా అతని కోసం నేను వాదిస్తానన్నాడు. సరే వాదించు అన్నాడు. వెంటనే ఆ లాయర్గా, న్యాయవాదిగా ఆ రమేష్ కొరకు వాదించాడు. ఆకలి కోసం దొంగతనం చేయవలసిన పరిస్థితి ఎదురైంది. కాబట్టి అతన్ని క్షమించి వదిలిపెట్టాలని చెప్పి తన యొక్క వాదనతో న్యాయమూర్తి యొక్క హృదయాన్ని కరిగించేలా చేశాడు. వెంటనే న్యాయమూర్తి కూడా అతన్ని క్షమాపణ కలుగు చేసి రిలీజ్ చేసేశాడు. వెంటనే ఆ రమేష్ ఆ లాయర్ దగ్గర, న్యాయవాది దగ్గరకు వచ్చి కాళ్ళ దగ్గర పడ్డాడు. అయ్యా నేనెవరో మీకు తెలియదు, కానీ నా మీద కనికరపడి మీరు ఇంతగా నన్ను క్షమించారు, నా కోసం వాదించారు, మీకు కోటానుకోటి స్తోత్రం అన్నాడు. సరే వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. వెళ్ళిన ఈ రమేష్ ఏం చేశాడు తెలుసా? నా కోసం ఈ వ్యక్తి ఇంతగా వాదించాడే, నేను ఏ తప్పు చేసినా కూడా వాదిస్తాడు కదా, నా కోసం వాదించే ఒక న్యాయవాది ఉన్నాడు కదా. ఇంకా ధైర్యం కలిగింది. అలా ధైర్యం చేసుకుని పెద్ద దొంగతనాలు చేయడం ప్రారంభించి మరలా చిక్కుకున్నాడు. మరలా కోర్టుకొచ్చి ఆ న్యాయవాది దగ్గర కాళ్ళు దగ్గర పడిపోయాడు. ఏదో తెలియజేశానయ్యా, నా కోసం వాదించండి అని. ఆ న్యాయవాది కూడా పర్వాలేదు, నీకోసం నేను వాదిస్తానని చెప్పి వాదించాడు. ఇలా పలు సందర్భాల్లో అతని కోసం వాదించాడు. ఓ రోజు దొంగతనం చేస్తూ ఉండగా ఒక సహోదరి అడ్డుపడిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. చేతిలోని కత్తి తీసి పొడి చంపేశాడు. ఈ రమేష్ అప్పటి వరకు చిన్న దొంగతనం చేసిన వ్యక్తి, తన కోసం న్యాయవాది ఉన్నాడు, వేరే అవకాశం లేకుండా ఆ సహోదరిని చంపేసి ధైర్యంగా ఉన్నాడు. ఇతని ధైర్యం ఏంటో తెలుసా? నా కోసం వాదించడానికి లాయర్ ఉన్నారు, న్యాయవాది ఉన్నాడు, ఆయన చూసుకుంటారని చెప్పి కోర్టులోకి వెళ్ళాడు. బోన్లోకి ఎక్కి ధైర్యంగా ఉన్న సమయంలో లాయర్స్ అంతా వచ్చారు. కానీ ఇతని కోసం వాదించిన లాయర్ అక్కడ లేడు, న్యాయవాది లేడు అక్కడ. రమేష్ యొక్క హృదయంలో భయం ఎక్కువైపోయింది. ఏంటి, నా కోసం వాదించే న్యాయవాది లేడేంటి? ఇలా చూస్తున్నాడు, నలుపక్కలా చూస్తున్నాడు, న్యాయవాది లేదు. ఒక్కసారిగా అక్కడున్న న్యాయవాదులంతా, లాయర్స్ అంతా పైకి లేచి నిలబడుతున్నారు. అక్కడ కేక వస్తుంది, న్యాయమూర్తి గారు వస్తున్నారు అని. ఒక్కసారిగా భయం వేసింది. ఆ న్యాయమూర్తిని ఇలా చూస్తే న్యాయవాదిగా ఉన్న ఆ లాయర్ ప్రమోషన్లో న్యాయమూర్తిగా ఇప్పుడు జడ్జిగా వస్తున్నాడు. ఇప్పుడు రమేష్కి ఇంకా ధైర్యం వచ్చేసింది. న్యాయవాదిగా ఉన్నప్పుడే నా కోసం వాదించాడు, నా కోసం ఇంతగా వాదించాడు, నన్ను ఎంతగానో విడిపించాడు. అలాంటిది ఇప్పుడు ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు, ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని చెప్పి ధైర్యంగా సంతోషంగా ఉన్నాడు. కానీ న్యాయమూర్తిగా సింహాసనంలో కూర్చున్న ఈ వ్యక్తి తన చేతిలో పెన్ తీసుకున్నాడు. అతను రాస్తున్నాడు, నీవు చేసిన హత్యకు శిక్ష ఊరి శిక్ష అని. ఒక్కసారిగా ఆ వ్యక్తి గుండెలు బాదుకుంటూ ఏడవడం ప్రారంభించాడు. అయ్యా,
న్యాయవాదిగా ఉన్నప్పుడే నన్ను ఎన్నిసార్లు రక్షించావు, మరి ఇప్పుడు న్యాయమూర్తిగా ఉండి ఎందుకయ్యా నా మీద కనికరం చూపలేదని చెప్పి ఏడవడం ప్రారంభించాడు. వెంటనే ఆ న్యాయమూర్తి అన్నాడు, నేను న్యాయవాదిగా ఉన్నప్పుడు ఎప్పటికీ నీ కొరకు వాదించడానికి నేను సిద్ధంగా ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు నేను న్యాయవాదిని కాదు, న్యాయాన్ని సరిగా తూచగలిగిన న్యాయమూర్తిని. నేను చేసే న్యాయం సరైనదిగా ఉండాలి. నా న్యాయం నుండి, నా న్యాయ తీర్పు నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు, ఇక అంతే ముగించబడిందని రాసిపోయాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ఇప్పటి వరకు మన కొరకు ఉత్తరవాదిగానే ఉన్నాడు. మన కొరకు తండ్రి యొక్క ఉత్తరవాదిగా మాట్లాడుతూనే ఉన్నాడు. మన కొరకు ఇప్పటి వరకు యేసు ప్రభు తండ్రి దగ్గర మన కొరకు రికమెండ్ చేస్తూనే ఉన్నాడు. ఇక కొద్ది రోజులు నా బిడ్డ మారు మనసు పొందుతాడు. ఇక కొద్ది రోజులు నా బిడ్డలు ఈ మీటింగ్ లో, ఈ చివరి రోజు మీటింగ్ అయినా నా బిడ్డ మారు మనసు పొందుతాడు. ఈ మీటింగ్ అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇప్పటి వరకు తండ్రి యొక్క నీ కోసం, నా కోసం రికమెండ్ చేస్తూనే ఉన్నాడు. కానీ రికమెండ్ చేస్తున్న ఉత్తరవాదిగా ఉన్న యేసు ఉత్తరవాదిగానే ఉంటాడనుకోబాకు. ఆయన రారాజుగా వచ్చిన తర్వాత ఆయన ఉత్తరవాదిగా కాదు, న్యాయమూర్తిగా మారుతాడు. న్యాయమూర్తిగా మారిన దేవుణ్ణి ఆయన న్యాయ విధులైనటువంటి మార్పులు ఉండవు. అందుకే నా దేవుడు అంటున్నాడు, వాని క్రియల చొప్పున వారికి ఇచ్చు బహుమతి నా యొక్క ఉందే. నా చేతిలో నుండి ఎవరు తప్పించుకోలేడు. అన్యాయం చేసేవాడు అన్యాయం చేయని, అపవిత్రం చేసేవాడు అపవిత్రం చేయని, వానికి తగిన ఫలితం నరకం. పరిశుద్ధంగా జీవించేవాడు ఇంకా పరిశుద్ధంగా జీవించని, యథార్థంగా జీవించేవాడు ఇంకా యథార్థంగా జీవించని వారికి నిత్య రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను, పరలోక రాజ్యాన్ని ఇవ్వబోతున్నాను. అందుపైకి పెడదామా? నిత్య రాజ్యాన్ని ఇచ్చే దేవుడు.